నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇజ్రాయెల్ జెండాపై కాకులు తిరుగుతున్నాయి అని వీడియో క్లిప్ అయితే ఒకటి చూసాము. అలా కాకులు వాలితే ఆ దేశం అంతమైపోతుంది, ఇంకా యుద్ధాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది, మన దేశానికి లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తూ ఉన్నారు. మళ్ళీ అది నిజమే అంటారా? అసలు జెండాపై కాకులు వాలితే ఏంటి అసలు అర్థం? ఒకటండి, అసలు జెండాపై కాకులని కాదు, అసలు ఆ కాకులు ఉన్నాయంటేనే విచిత్రం. ఇంకా అక్కడ ఇప్పుడు జరిగేటువంటి వారికి కాకులు ఇంకా ఉన్నాయంటే గొప్ప విషయమే అని చెప్పుకోవచ్చు. అంటే అంత యుద్ధం జరుగుతుంటే ఇంకా కాకులు ఉండడం చాలా పెద్ద విషయం అంటున్నారు. మరి అంతే కదా, కాకులు ఉన్నాయని గ్రహించామంటే చాలా గొప్ప విషయం. ఇంకా ఇజ్రాయెల్లో కాకులు ఉన్నాయి, ఓకే, దేశానికి ప్రజెంట్ అయితే ఏ ఒకరు ప్రాణంతో ఉన్నారులే అని మనం గుర్తించవచ్చు. కాకులు ఉన్నాయంటే సంతోషం అంటున్నారు. మరొక రకంగా సంతోషమే కదా, పిట్టలు ఉన్నాయి కాకులు ఉన్నాయి అంటే ఆహా పర్లేదు, యుద్ధం జరిగినప్పటికీ కూడా ప్రాణ భయం లేకుండా ఉన్నాయంటే ఓకే, మన వాళ్ళంతా బాగానే ఉన్నట్టు అని మనం గ్రహించుకోవచ్చు. ముందుగా శుభప్రదం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళినట్టున్నాయి కాకులు. అదే అనుకుంటాం, చూడటానికి మనుషులు ఎలా వెళ్ళలేకపోతున్నారు కదా, కాకులు వెళ్ళి ఉంటే వాటికి పాస్పోర్ట్ అవసరం లేదు కదా, వీసా అవసరం లేదు కదా. సో ఇక్కడ ఏంటంటే కాకులు వాలటం అనేది, జెండాపై కపిరాజ్ అనేది, మరి హనుమాన్ కూడా ఆ జెండాపైనే ఉంటాడు. మరి ప్రపంచం అంతా పోయిందా? పోలే కదా. కాకులు అనేది మనకేమవుతుందంటే, ప్రపంచంలో ఉన్నటువంటి గురువులు కానివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులు కానివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి సాధువులు కానివ్వండి, ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు కానివ్వండి, అలానే రాజులు కానివ్వండి, ముచ్చివాత పడడానికి కానీ, ముచ్చివాత చెందిన తర్వాత వారి యొక్క క్షోభ ఉంటుంది, ఆత్మక్షోభ అంటారు, ఆత్మ ఘోష ఉంటుంది. ఆ ఘోషని మనకి వివరించేందుకు కాకి రూపంలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా చూడండి, మన ఇళ్లలో ఎక్కడైనా సరే, మన భారతదేశంలోనే కాదు, సాంప్రదాయంలో ఒక సిద్ధాంతం ఉంటుంది. ఇంటిపైన కాకి వాలింది అంటే దాన్ని తోలుతారు, అంటే చుట్టాలు వస్తున్నారు, ఏదో ఇన్సిడెంట్ జరగబోతుంది అలా అనుకుంటూ ఉంటాం కదా, సంకేతం వస్తుంది. పొద్దున్నే కాకి వచ్చి మాట్లాడింది అంటే నిజమే అంటారా? నిజమే అండి. కొన్ని నమ్మకాలు కాదు అవి, కొన్ని ఏంటంటే అవి మూఢనమ్మకాలను మనం అనటానికి లేదు, కానీ అవి మన సాంప్రదాయంలో ఉన్నాయి, అవి అలా జరుగుతున్నాయి కూడా. అలా కొన్ని సంప్రదాయాలు జరుగుతూ ఉంటాయి, మ్యాజిక్స్ అనమాట అవన్నీ కూడా. కాకి వాలినా, కాకి అర్చిన, ఎవరు వస్తున్నారు, ఏదో సంఘటన జరగబోతుంది అని సంకేతం మనకు తెలుస్తూ ఉంటుంది. అలానే ఈ జెండా పైన కాకి వాలిందంటే ఆ రాజ్యానికి, అక్కడ ఉండేటువంటి స్టేట్ కాదు, అక్కడ ఉండేటువంటి ఏదైతే ఉన్నదో కంట్రీ ఉందో ఆ కంట్రీకి ఏదో ఒక రకమైనటువంటి సూచన. కాకి అనగా అక్కడ ఏమవుతుందంటే, ఎవరో తనకు తెలియనటువంటి పెద్ద వ్యక్తులు తనకి ఏదో సహాయం చేస్తారు అనేటువంటి సంకేతం తప్పితే నాశనం అయిపోద్దనే సంకేతం అయితే కాదు. కాకపోతే కాకి వాడడానికి రెండు రకాల కారణాలు ఉంటాయి. ఒకటి కాకి, గుడ్లగూబ, గబ్బిళం ఇలా ఉంటాయి అన్నమాట. గబ్బిళం కనుక వాలింది కానీ, గబ్బిళం కనుక తలకిందులుగా ఇలా చూసినామంటే కనుక ఖచ్చితంగా ఆ దేశానికి ఏదో అవుతుంది అని అర్థం. ఆ దేశంలో అందరూ మెదలకుండా ఖాళీ చేసుకుని వెళ్ళిపోతే మంచిది అని అర్థం. ఏదో వైరస్ లాంటివి ఏదో సంభవిస్తున్నాయి, ఏదో కుట్ర పొందుతుంది ఆ దేశం మీద అని అర్థం. అలానే గుడ్లగూపు ఉంటుంది. గుడ్లగూపుతో ఏమైందంటే కనుక, ఆ ప్రపంచానికి ఏదో తెలియని ఒక శక్తి మిమ్మల్ని ఆవహిస్తుంది, వెనక కుట్ర నడుస్తుంది, కానీ దీనివల్ల జాగ్రత్తగా ఉండండి. చాప కింద నీరులాగా మీ ఇంట్లో వాళ్ళు మీకు శత్రువులు ఉన్నారు, మీకు తెలియకుండా మీ దేశ వస్తువులే మీ దేశాన్ని అమ్ముతున్నారు, మీ దేశంలో ఎవరో కుట్ర చేస్తున్నారని అర్థం. అలా కాకి సంకేతం ఏంటంటే జాగ్రత్తగా ఉండండి అని కాదు, జాగ్రత్త పడండి అని. మీకు మంచే జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి, మీకు ఎవరైనా సహాయం చేసే గుణాలు ఉన్నాయి, మీ దేశస్తులు ఎవరో కాలం చేసి ఉన్నారు, వారి రూపంలో మళ్ళీ మీకు ఎవరో వస్తున్నారు సహాయం చేయడానికి అని అర్థం. అది దేశపు జెండా మీద ఉంది కాబట్టి, ఆ దేశపు జెండా అంటే ఎవరో రాజులు కావచ్చు, అక్కడ పాలించిన వారు కావచ్చు, లేదా మన దేశం అంతా బాగుండాలని జపాలు చేసినటువంటి గురువులు కావచ్చు. ఆ గురువులు సంకేతం కాకి ద్వారా మనకి పంపిస్తారనమాట. ఆ సంకేతం ఏమిటి అంటే కనుక, ఏదైనా ఆహారం కానీ, ఏదైనా హోమాలు కానీ, ఆ దేశానికి సంబంధించినటువంటి విధి విధానాలకు చేసుకున్నటువంటి హోమ ద్రవ్యాలు కావచ్చు, హోమాలు కావచ్చు, యజ్ఞ యాగాలు కావచ్చు, మంత్రోచ్చారణ కావచ్చు, అక్కడ వారు శాంతియుతంగా ఉండేందుకు చేసేటువంటి కార్యక్రమాలు ఏదైనా నిర్వర్తిస్తే అప్పుడు ఆ గురువుగారి స్థానంలోనూ ఆ దేశానికి మంచి చేసేదానికి ఎవరొకరు రూపంలో వచ్చేదానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని అర్థం. అది మంచి సంకేతమే తప్పితే ఏదో చెడైతే ఏం కాదండి. బాధపడాల్సిన అవసరం లేదు. కాకపోతే యుద్ధం అప్డేట్స్ ఏంటి గురువు గారు? మన దేశం లాక్డౌన్ అంటే క్రితంలో చూసినట్టు లాక్డౌన్ పడినట్టు ఇప్పుడు కూడా లాక్డౌన్ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. దానికన్నా ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, ఈ కాకి వాలడం ద్వారా మరొక విషయం కూడా మనం గ్రహించుకోవాలి. ఇక్కడ ఏమవుద్దంటే, ఆ దేశంలో చాలామంది ముచ్చుహోత పడ్డున్నారు.
ఇజ్రాయెల్ దేశంలో చాలామంది ముచ్చివాత పడి ఉన్నారు. ఈ యుద్ధం వాటిలతో వనడంతోనో లేకపోతే వారు వాటిలతోనో, అలానే ఈ యొక్క ఆహారం దొరకక, వనరులు దొరకక చాలామంది ముచ్చివోదు పడి ఉన్నారు. వారందరికీ కూడా ఆత్మ సంతృప్తి, ఆత్మశాంతి కలగాలి. అలాంటి వాటికి చేయగలగాలి ఆ దేశస్థులు. అది కూడా ఒక సంకేతం. ఎవరైతే కాలం చేస్తున్నారో వారందరి పేరు మీద ఒక స్తూపాలు కానివ్వండి, వారందరి పేరు మీద ఏదో ఒక రకమైనటువంటి అన్నదానాలు, ఏదో ఒక రకమైన హోమాలు, పూజలు లాంటివి, యజ్ఞ యాగాలు లాంటివి చేయించుకుంటూ వారి అందరూ ఆత్మ సంతృప్తి చెందాలని ఒక సంకల్పం చేసుకొని ఇప్పుడు పాలించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, నాయకత్వం చేసేటువంటి వారు కనుక పూనుకొని ఇలాంటి ఏదైనా నిర్వర్తించాలి. ఇది కూడా ఒక సంకేతం. అప్పుడే ఆ దేశం శాంతింపురవుతుంది. ఆ దేశానికి ఎవరైనా సరే సహాయం చేయడానికి వచ్చేదానికి, ఆ యుద్ధాన్ని ఆపేదానికి కూడా ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఇది కూడా ఆ దేశస్తులు ఎవరైనా సరే వాళ్ళ లాంగ్వేజ్ చెప్పి వారి యొక్క ప్రాంతీయ ఆచారం, వారి యొక్క ఇంటి ఆచార ప్రకారంగా, అక్కడ దేశ ఆచార ప్రకారంగా కూడా నిర్వర్తించినట్టయితే కనుక ఖచ్చితంగా వారి యొక్క శాంతి పలికేటువంటి సంకేతం మన ఈ కాకి అనేది కూడా చెప్పొచ్చు. అలానే దేశంలో జరిగేటువంటి, ప్రపంచంలో జరిగేటువంటి యుద్ధ వాతావరణం, వాతావరణం ఏదైతే ఉందో, ఈ యొక్క ఇరాన్ ఇరాక్ కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, దుబాయ్లో వేసేటువంటి బాంబులు వర్షం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ గల్ఫ్ కంట్రీస్ నాశనం అవుతున్న దానికి కారణాలు వచ్చేసి అమెరికా అని చెప్తూ ఉన్నారు. కానీ ఈ అమెరికా దేశస్థుడు ఎవరైతే బులన్ ట్రంప్ గారు ఉన్నారో, ఈ ట్రంప్ గారు చేసేటువంటి కార్యాచరణ కావచ్చు, దీనికి సపోర్ట్ చేసే దేశాలు కావచ్చు, దీనివలన భారతదేశానికి ఒరిగేది కానీ, భారతదేశానికి వచ్చే నష్టం కానీ ఎక్కువగానే కనిపిస్తుంది. దీనివల్ల ఏంటంటే నెంబర్ 1 టాప్ 10 కంట్రీస్లో భారతదేశం అనేది 5వ స్థానంలో ఉంది. ఈ 5వ స్థానం కాస్త 6-7 స్థానాలకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనపడుతుంది. రూపాయి వాల్యూ కూడా పడిపోయేలాగైతే కనపడుతుంది. వాణిజ్యపరమైనటువంటి లాక్డౌన్స్ వచ్చేటువంటి ఆలోచనలోనే నిత్యావసర వస్తువులు పెరిగేలాగైతే కనపడుతుంది. అలానే కొంచెం ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. విచ్చలవిడితనానికి పోయి డబ్బు ఖర్చు పెట్టుకుంటే కనుక, రూపాయి ఖర్చు పెట్టుకుంటే చాలా సమస్యలోకి మనం వెళ్తున్నామని అర్థం. ఇప్పుడు మన భారతదేశంలో ఒకటి ఉంటుందండి, వేరే దేశాల్లో యుద్ధం కావాలి, మన భారతదేశం యుద్ధం అవసరం లేదు. ఎవరి కంట్లో వాళ్ళు పొడుచుకుంటారు. అంతా యుద్ధం చేసేటువంటి మూర్ఖులే ఉన్నారు, యుద్ధం చేసేటువంటి తత్వమే ఉంది, యుద్ధం చేసేటువంటి మేధావులే ఉన్నారు, యుద్ధం చేసేటువంటి రాజులే ఉన్నారు మన దేశంలో. కాకపోతే ఏంటంటే వాళ్ళ తెలివితేటలకి మన కన్ను మనమే పొడుచుకుంటూ ఉంటాం. మనమంతా భక్త కన్నప్పలం. మనమంతా కూడా అతి ప్రేమ, అతి ఆవేశం, అతి ఆలోచన, మూర్ఖత్వం, ఇవన్నీ కూడా మన భారతదేశంలో యువకులకు ఎక్కువగా ఉంటాయి అనమాట. దేశ సంచారం కోసమో, దేశాన్ని బాగు చేసే కోసం ఏం చేయరు. ఒక అమ్మాయిని ఏడిపేయాలంటే చెప్పండి, 2 నిమిషాల్లో ఏడిపిస్తూ ఉంటారు. ఒక అబ్బాయిని హిప్నటైజ్ చేయాలి చెప్పండి, 2 సెకండ్స్లోనే హిప్నటైజ్ చేసేస్తారు. ఇలాంటి శక్తియుక్తులు ఉంటాయి. కానీ నేను ఎలా బ్రతకాలనేది ఆలోచించేవారు ఉంటారు, కానీ ముందుకు వచ్చేసి సహాయం చేద్దామని ఎదుర్కొంటారు. మన నాయకులు ఉన్నారంటే కనుక కొమ్ము కాసి నేను సంపాదించుకుంటే చాలు, ప్రజలకు ఎడిపోయినా పర్వాలేదు అనుకునే నాయకులు తప్పితే సరిగా నాయకత్వం చేసే నాయకులు నాకు ఇది కనిపించలేదు. మన రాజ్యాంగం మారాలి, చట్టాలు మారాలి, చట్టాల సవరణ చేసుకోవాలి. ఇవన్నీ అయితేనే మన భారతదేశం అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. ఎంతసేపటికి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీలు కొట్టుకోవటం, నేను బతికితే చాలు సాయంత్రానికి అనుకోవటం, మందులు తాగుకోవటం, డ్రగ్స్ వాడుకోవటం, ఇలా విచ్చినవిడి తరగా పబ్బులు, క్లబ్బులు ఇవన్నీ కూడా మానేసుకుంటేనే, జోదం అలాంటి ఆడుకోవటం లాంటివి ఇలాంటివన్నీ కూడా మానేసి, సనాతన ధర్మంలో ఏం చెప్తారంటే మన ప్రపంచానికి ఏదైనా చేయకపోయినా పర్లేదు, మన కుటుంబానికి ఏదైనా చేయాలి అని అర్థం. కుటుంబాన్ని కాపాడుకునేటువంటి శక్తియుక్తులు ఉండాలి. మన భారతదేశం అప్పుడే బాగుపడుతూ ఉంటుంది. మరొక విషయం ఏంటంటే రానున్న కాలంలో ఐటీ రంగంలో చాలా సమస్యలు వచ్చేలా కనిపిస్తున్నాయి. ఐటీ రంగంలో చేసేటువంటి భారతీయులు ఈ యావత్ ప్రపంచంలో ఎక్కడైతే ఉన్నారో వారంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. భారతీయులకి మీద చాలా ముప్పు ఉండేలా ఉంటుంది. ఐటీ రంగంలో మాత్రం చాలా ప్రమాదకరమైనటువంటి అంశాలు ఏర్పడబోతున్నాయి. ఐటీ రంగం మొత్తం కూడా నేలమట్టం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యుద్ధ వాతావరణం కాదండి, గ్రహాల రీత్యా కూడా నేను చూసి చెప్తూ ఉన్నాను. ఏఐనే కాదండి, టెక్నాలజీ మొత్తం కూడా ఐటీ రంగం అనేది ఏఐలో కూడా అది వస్తుంది. ఏఐ కూడా ఐటీ రంగం కిందే వస్తుంది. కాబట్టి అన్నీ కూడా కొన్ని సంవత్సరాల పాటు కూడా నేలమట్టం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భారతీయులు ఎవరైతే ఐటీ రంగంలో ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి భారతదేశంలో అత్యద్భుతంగా వెళ్ళేటువంటిది ఒక రంగం ఉంది, రైతాంగం. ఈ రైతులు పంట పండించేటువంటి రైతులుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా వారు రైతే రాజా నినాదాన్ని భారతదేశంలో కాదు యావత్ ప్రపంచంలో కూడా వారికి అవార్డులు వచ్చే అవకాశం ఉంది. ఎవరైనా చదువుకునే వారు వారి పంటలు పండించుకునే దానికి వారి జాతక ప్రకారం వేసుకునేటువంటి ప్రతి పంట కూడా భారతదేశంలో అత్యద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళేలా కనిపిస్తుంది. రానున్నటువంటి కాలంలో అయితే మాత్రము ఖచ్చితంగా భారతదేశం ఒక రైతు రాజ్యముగా మారబోతుంది. ఇది పార్టీలతోనో మతాలతోనో అతీతంగా ఉండేసి మానవ యొక్క శక్తియుక్తులు ఇక్కడే కనిపిస్తుంది. మానవుడే మహనీయుడు.
ఏదైనా సాధించగలుగుతారు భారతదేశ యువకులు. కాబట్టి ఈ సనాతన ధర్మంలో పాటించుకుంటూ వాల్యూలు కాపాడుకుంటూ ఈ యొక్క పరాభనామ సంవత్సరం నుంచి ఆరంభం చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత రైతుగా మారాలని ఒక నా ప్రార్థన, మనవి కూడా. ఇలా చేసుకున్నట్టయితే కనుక ఏ రంగం గురించి మనం ఆలోచించలేదు. విరు దేశాలు సైతం కూడా మన భారతదేశం వైపు మొక్కు చూపుతూ ఉన్నాయి. కాబట్టి మన అందరం కూడా పంటలు పండించుకొని పంటల్ని విదేశాలకి ఎగుమతి చేయవలసిందిగా మనవి చేసుకుంటూ, అలానే మన సనాతన ధర్మం పాటించుకుంటూ ఇలానే ముందుకు కొనసాగాలి. అలాంటి యుద్ధం ఎన్ని వచ్చినా సరే మనము కాపాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. యుద్ధాలు మన వైపు వచ్చేలాగైతే ఏం లేవు. వార్ లాంటిది మన భారతదేశంలో కనిపించేది వాణిజ్య రంగంలోనే తప్పితే వేరే రంగాలు అయితే కనిపించట్లేదు. అది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా కొన్ని సంఘటనలు కాబట్టి క్రూడాయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా అది లాంగ్ టైం ఉండేటువంటి సమస్య కాదు. ఎన్ని రోజులు ఉంటుందంటారు? ఎన్ని నెలల పాటు ఉంటుంది అంటారు? ఇంకా 90 రోజులు అండి. ఇప్పుడు మనం ఏప్రిల్ మాసంలో ఉన్నాము. ఏప్రిల్ నుంచి 90 రోజులు అనుకుంటే మే, జూన్, జూలై ఇలాగ మనకి జూలై వరకు కనిపిస్తూ ఉంది. జూలై తర్వాత ఆగస్టులో భారతదేశానికి 30 అయితే కనిపిస్తుంది. భారతదేశం ఆగస్టు దాటిందంటే మాత్రం భారతదేశానికి ఎటువంటి సందర్భంలోనే ఇంకే ప్రమాదం ఉండదు. ఆగస్టు 15, ఆగస్టు 20, ఆగస్టు 30 తారీఖు వరకు అయితే మాత్రం భారతదేశానికి 30 అయితే ఏ సమయంలోనైనా ఎట్లయినా రావచ్చు. ఉగ్రవాద చర్య కావచ్చు, అంతా విరుచుకుపడవచ్చు. మన విరు దేశాలు పక్కన ఉండేటువంటి ఫ్రెండ్షిప్ దేశాలను కూడా విరుచుకుపడేటువంటి అవకాశం, ఏదైనా వైరస్లు వచ్చేటువంటి ప్రమాదం, ప్రకృతి వైపరీత్యాలు ఏదైనా రావచ్చు భారతదేశానికి. ఆగస్టు చివరాఖరి వరకు కూడా కొంచెం వేచి ఉండాలి. అప్పటి వరకు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వాళ్ళని నమ్మడం కానీ, మన ఇంట్లో మనం బాంబులు వేసుకోవడం కానీ, నేనే మేధావి అనుకోవడం కానీ, లేదా నాకన్నా ఇంకెవరికి తెలియదు అనుకోవడం కానీ, గుమూర్ఖత్వం, మొండితత్వం ఇలాంటివన్నీ కొంచెం మానుకొని ప్రపంచంలో ఏది చేస్తే ముందుకెళ్తుందో అదే చేసుకుంటూ ముందుకు వెళ్తే కనుక చాలా బాగుంటుంది. కానీ మన భారతదేశం మాత్రం ఆగస్టు నెల చివరాఖరి వరకు కూడా ఈ 2020 సంవత్సరం ఆగస్టు నెల ఆఖరి వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అనేది చాలా మంచిది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ జాతకం గురువుగారి ద్వారా తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.